అయితే ఇక్కడ ఆదామును రెండు రకాలుగా మనము చూడవలసిన అవసరం ఉన్నది. మొదటిది, ఆదామును ఒక యాజకుడిగా, ఒక దైవజనుడిగా మనం చూడాలి. ఎట్లాగంటే ఏదైతే దేవుని యొక్క వాక్యం ఉన్నదో, దేవుని యొక్క మాట ఉన్నదో, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉన్న ఈ ఆదాము ఆ దేవుని వాక్యాన్ని తన భార్యకు, తన పిల్లలకు, అలాగే తన తరములకు కూడా అతను తెలియజేయడం జరిగింది. దానిని బట్టి మనం అతనిని ఒక దైవజనుడిగా చూడవలసిన అవసరం ఉన్నది. రెండవది, ఒక రాజుగా ఇక్కడ మనకు ఆదాము కనిపిస్తూ ఉన్నాడు. మొదట దేవుడు సృష్టిని చేసినప్పుడే ఆ సృష్టిని మీరు ఏలండి అని ఆదాముకు చెప్పడం జరిగింది. అయితే ఈ సృష్టి ఏలిన మొదటి రాజుగా ఆదాము మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అలాగే కడపటి ఆదామైన యేసు ప్రభువు కూడా నిరంతరము మనకు యాజకుడై ఉన్నాడు, మన ప్రధాన యాజకుడై ఉన్నాడు ఆయన. అట్లనే ఈ జగత్తును ఏలే మహారాజుగా ఆయన మనకి